ఆవులు ఇప్పుడు పొదుగు వాపుకు ఎక్కువగా గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం షెడ్డుని నీట్నెస్గా కడుక్కోవాలి. ఆ పొదుగుని పాలు విన్న తర్వాత కూడా మనం నీట్గా కడుక్కున్నట్టయితే పొదుగు వాపు తక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము పాలు పితికిన తర్వాత దూడలను ఎక్కువసేపు వదలకుండా కొద్దిసేపు వదిలేసి దూడల్ని ఎమ్మడే కట్టేసుకున్నట్టయితే బాగుంటుంది. మరి వాటిని పాకని శుద్ధిగా ఉంచుకున్నట్టయితే ఈ పొదుగువాపు అనేది తీవ్రమైన సమస్య ఇప్పుడు పాడి రైతులకు ఉంటుంది. కనుక మీరు డాక్టర్ సలహా ప్రకారం తగు చర్యలు తీసుకున్నట్టయితే ఈ యొక్క పొదుగువాపును అరికెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు పాకని శుభ్రంగా ఉంచుకోవాలి. పొదుగుని 1-2 సార్లు నీటుగా కడుక్కోవాలి. పాలు వితికేటప్పుడు 1-2 సార్లు సరిగ్గా చూసుకొని పాలు మొత్తం పితికినట్టయితే మనకు ఈ యొక్క పొదుగువాపు రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి పాలు పితికేటప్పుడు మనము ఎంతో ఏకాగ్రతతోటి పాలు పితకాలి. ఎందుకంటే మనం ఉదయం లేచినప్పటి నుంచి కష్టపడి ఎంతో కష్టం చేసి పాలు పితికే సమయానికే మాత్రం మనం తొందరపడేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఏ మాత్రం తొందరపడకుండా పాలు పితికేటప్పుడు వాటికి సరైనటువంటి టైం అందించి మనము పొదుగు మనకు ఏ విధంగా అంటే ఆ యొక్క పొదుగు షేప్ వచ్చిన తర్వాతనే పాలు పితుక్కున్నట్టయితే మరి పాలు పితికిన తర్వాత ఆ యొక్క పొదుగుని నీట్గా కడిగినట్టయితే ఈ పొదుగు వాపుని అరికేటటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు వీటిపై ఎక్కువ దృష్టి సాధించాలని నేను మనస్ఫూర్తిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాను.